శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల ఎలా ఉంటుందని చూద్దాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల అనేది చాలా ముఖ్యమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి గురువు యొక్క సంచారం జన్మరాశిలో జరుగుతున్నటువంటి గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇది డిసెంబర్ 5వ తారీఖున గురువు యొక్క మార్పు జన్మరాశి నుంచి వ్యయ స్థానాల్లోకి జరుగుతున్నది. వ్యయ స్థానంలోకి జరుగుతున్నటువంటి గురువు వక్రగతిలోనే కొనసాగుతాడు ఈ యొక్క డిసెంబర్ నెలలో. ఇదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో గురు సంచారం వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా సానుకూలతను ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ అనేది అనుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత గురించి దేని గురించి అయితే ప్రశాంతంగా మీరు వెయిట్ చేస్తున్నారో అవి సాధించగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి వ్యయ స్థానాల్లో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి దుబారా ఖర్చుగా కాకుండా ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి ఉపయోగకరంగా సయోధ్యగా జరిగేటువంటి అవకాశం అనేది గోచరిస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు బంగార సంబంధితమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి చేతి వృత్తులు పనిచేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క నెలలో మొదటి వారంలో సానుకూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. షష్టమంలోకి రవి సంచారం అనేది జరుగుతుంది. చతుర్గ్రహ కూటమి ఏదైతే ఉందో చతుర్గ్రహ కూటమిలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు కలిసినటువంటి యొక్క కూటమి పంచమంలో సంచారం చేస్తుంది. ఈ యొక్క 4 గ్రహాలు పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క 4 గ్రహాల యొక్క మార్పు అనేది రాబోతున్నటువంటి డిసెంబర్ 8వ తారీఖున కుజుడు షష్టమంలోకి, తదుపరి రవి 16వ తారీఖున, తదుపరి శుక్రుడు 21వ తారీఖున, తదుపరి 29వ తారీఖున బుధుడి యొక్క మార్పుతో షష్టమంలోకి జరుగుతాయి. ఇటువంటి గ్రహస్థితి వచ్చేటప్పటికి మొదటిగా పంచమంలో సంచారం చేస్తున్నటువంటి చతుర్గ్రహ కూటమి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ఖర్చు పరంగా కొంచెం ఎక్కువగా మొదటి ఫేజ్ 15వ తారీఖు వరకు 8వ తారీఖు వరకు కూడా కొంచెం ప్రభావం అనేది చూపిస్తుంది. కానీ 15వ తారీఖు తర్వాత నుంచి ఇది చాలా అనుకూలంగా మారుతుంది. 8వ తారీఖు నుంచి కూడా కొంచెం అనుకూలత అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి. 8వ తారీఖున కుజుడు ఎప్పుడైతే మారతాడో తన యొక్క షష్టమంలోకి మారతాడో పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది మారుతూ ఉంటుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు, చేయాలనుకున్నటువంటి పంచాయతీల విషయంలోనూ ఏవైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ముందుకు జరిగినటువంటి కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వ్యవహారాన్ని మీకున్నటువంటి రాజకీయ అండదండలతో వాటికి ముందుకు జరపగలుగుతారు. కాంట్రాక్ట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, టెండర్ల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇవి కలిసి వచ్చే విధంగా ఉంది. వ్యవసాయదారులకి అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి విషయాలకి కూడా ఈ యొక్క కుజుడు యొక్క మార్పు రాబోతున్నటువంటి డిసెంబర్ 8వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 8వ తారీఖు తర్వాత నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులకు కూడా మ్యాథమెటిక్స్లో పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ దిశలోకి వెళ్తుంది. వ్యాపారస్తులకి ఫైనాన్షియల్గా రొటేషన్ బాగా కలిసి రావటం, వ్యాపారంలో రాబడి పెరగటం అనేది డిసెంబర్ 8వ తారీఖు నుండి పెరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయాలు ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ డిసెంబర్ 8వ తారీఖు నుండి కొంచెం సావధానంగా ఒక సానుకూలమైనటువంటి స్థితిలోకి రాగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 16వ తారీఖున రవి యొక్క మార్పు ఏదైతే జరుగుతుందో ఆ రవి యొక్క మార్పు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతాయి. అంటే చతుర్గ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ చతుర్గ్రహ కూటమి పూర్తిగా యోగకారకమైనటువంటి స్థితిలోకి ఈ రాశిలో ఉండేటువంటి వారికి మారబోతున్నది. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, రావాల్సినటువంటి అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ విషయంలో కానీ, రాజకీయంగా రావాల్సినటువంటి పదవి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా అవి అందుకోవటం అనేది పూర్తి మానసికమైనటువంటి స్థైర్యానికి ధైర్యానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా 16వ తారీఖు నుంచి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కష్టసాధ్యమైనటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సునాయాసంగా ముందుకి
కొన్ని సమస్యలని వాటంతట అవే తొలగిపోయే విధంగా సమయానుకూలంగా కొత్తగా కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. మొదటి వారం కన్నా కూడా రాబోతున్నటువంటి 8వ తారీఖు నుండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్ పనులు చేస్తున్నటువంటి బ్రోకర్లకి, మీడియేటర్లకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేతి వృత్తుల పనివారు, భూ సంబంధితమైనటువంటి రికార్డ్స్ చూసేటువంటి వారికి, సర్వేయర్లకి, అదేవిధంగా వచ్చేటప్పటికి ఎవరైతే ఈ యొక్క బంగారం పనిచేసేటువంటి వారు, చేతి వృత్తుల పనివారు, గృహోపకరణాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ, ఇంజనీరింగ్ విద్యలో కూడా ఎవరైతే చదువుతున్నారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఐఐటి, జేఈ లాంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి నమ్మకాన్ని పొందగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా దృష్టి సారించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు జన్మరాశిలో సంచారం, కుజుడు, రవి యోగకారకమైనటువంటి స్థితిలో సంచారం చతుర్గ్రహ కూటమి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలత, ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, అదేవిధంగా వివాహంలో అన్యోన్యత కూడా పెరగటానికి గల కారకంగా శుక్రుడు షష్టమంలో సంచారం చేయటం కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యతల విషయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల గురించి ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. ఆ యొక్క చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా మారడానికి కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నెల ప్రథమ కన్నా కూడా వచ్చినప్పటికీ 8వ తారీఖు నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి గ్రహస్థితి రీత్యా పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారే విధంగా ఉంది. వారం ప్రథమంలో కూడా గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కూడా అనుకూలత, ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు మనం గమనించినట్లయితే గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రీత్యా వారం ప్రథమంలో కన్నా కూడా వచ్చినప్పటికీ వారం తర్వాత అంటే 5వ తారీఖు నుండి ఇక్కడ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు వటవృక్షం కింద దీపారాధన అనేది చేయాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయాలి. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించినట్లయితే సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది చేయాలి. సూర్యారాధన అనేది మొదటి 15వ తారీఖు వరకు కూడా ఖర్చును తగ్గించుకోవటం గురించి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, అదేవిధంగా వచ్చినప్పుడు 8వ తారీఖు వరకు కూడా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.